మానవ అక్రమ రవాణా మత మార్పిడి. కేరళ క్యాథలిక్ నన్స్ అరెస్ట్. దేవుడి కోసం లేదా సమాజం కోసం కొంతమంది మహిళలు సన్యాసులుగా మారుతున్నారు. హిందూ అలాగే క్రైస్తవ మతాల్లో సన్యాసినులు ఉంటారు. వీరు అన్నింటినీ వదిలేసి ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి వారిని టార్గెట్ గా చేసుకుని కొందరు సన్యాసులు హ్యూమన్ ట్రాఫికింగ్, మత మార్పుడులకు పాల్పడుతున్న ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. మానవ అక్రమ రవాణాతో పాటు బలవంతపు మత మార్పిడి ఆరోపణ కేసులో కేరళకు చెందిన 2 క్యాథలిక్ నన్లు అరెస్ట్ అయ్యారు. వీరిని ఛత్తీస్గఢ్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 అమ్మాయిలు, 1 యువకుడిని తీసుకుని 2 క్యాథలిక్ నన్లు రైల్లో ప్రయాణం చేశారు. అయితే వీరిపై అనుమానం వచ్చిన టికెట్ కలెక్టర్ బజరంగ్ దళ్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నిమిషాల వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో దుర్గా రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్న బజరంగ్ దళ్ సభ్యులు క్యాథలిక్ నన్స్ తో పాటు 3 యువతులు, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ నన్స్ మానవ అక్రమ రవాణా అలాగే బలవంతపు మత మార్పిడికి పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బజరంగ్ దళ్ సభ్యులు డిమాండ్ చేశారు. వీరి ఫిర్యాదు నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టారు. వారిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 142 మరియు ఛత్తీస్గఢ్ మత స్వేచ్ఛా చట్టం 1968 సెక్షన్ 4 కింద మానవ అక్రమ రవాణా, మత మార్పిడి అభియోగాలు మోపారు. నారాయణపూర్ నివాసి సుక్మాన్ మాండవితో పాటు సిస్టర్ ప్రీతి, సిస్టర్ వందన, ఫ్రాన్సిస్ ను దుర్గ్ రైల్వే స్టేషన్ లోని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. సన్యాసునులతో పాటు యువకుడిని ఆగస్టు 8 వరకు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అనంతరం చేపట్టిన విచారణలో 3 అమ్మాయిలను ఆగ్రాకు చెందిన చర్చ్ ఆసుపత్రిలో ఉద్యోగాల ట్రైనింగ్ కోసం తీసుకెళ్తున్నట్లు తెలిసింది. అలాగే ఈ 3 అమ్మాయిలను ఓ వ్యక్తి క్యాథలిక్ నన్స్ కు ఛత్తీస్గఢ్ లోని దుర్గ్ రైల్వే స్టేషన్ వద్ద అప్పగించారని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనిపై ప్రస్తుతం లోతైన దర్యాప్తు సాగుతోంది. అయితే ఈ వ్యవహారంపై కేరళ సీఎం పినరాయి విజయన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. క్యాథలిక్ నన్లు కాన్వెంట్ లో జాబ్ రావడంతోనే ఆ అమ్మాయిలను తీసుకెళ్లడానికి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని, కనీసం వారితో సంప్రదింపులు జరిపేందుకు కూడా వీలు లేకుండా పోయిందని వాపోతున్నారని సీఎం పినరాయి తెలిపారు. ఈ క్రమంలోనే విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఇది మహిళల భద్రతకు సంబంధించిన తీవ్రమైన విషయమని, దీనిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుందన్నారు సీఎం పినరాయి. ఈ కేసు కోర్టు పరిధిలో ఉందన్న ఆయన చట్టం తన పని తను చేసుకుపోతుందన్నారు. ఛత్తీస్గఢ్ శాంతిని ప్రేమించే రాష్ట్రమని, ఇక్కడ అన్ని మతాలు, వర్గాలు ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. బస్తర్లోని మన ఆడబిడ్డల భద్రతకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేయడం చాలా దురదృష్టకరమని వెల్లడించారు. మొత్తంగా ఈ నన్ల అరెస్ట్ వ్యవహారం కేరళతో పాటు ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎదుట పలువురు ఎంపీలు మైనారిటీలపై దాడులు ఆపాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు ఈ ఘటన ముమ్మాటికి హ్యూమన్ ట్రాఫికింగ్, బలవంతపు మత మార్పిడేనని ఆరోపిస్తూ బీజేపీ, సంఘ్ పరివార్ పై కేరళ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలపై దాడులకు పాల్పడుతుండడానికి ఈ ఘటనే నిదర్శనమని దుయ్యబట్టింది కాంగ్రెస్.
అంతేకాదు ఈ విషయంపై కేంద్ర హోంమంత్రితో పాటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లేఖ రాశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే పనులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎలాంటి చట్టపరమైన ఆధారం లేకుండా మత మార్పిడి, అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు నిరాధారమైన ఆరోపణలు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. అలాగే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మైనారిటీల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లకుండా రాజ్యాంగాన్ని కాపాడాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇక ఈ బలవంతపు మత మార్పులను నిరోధించడానికి అనేక రాష్ట్రాల్లో చట్టాలు అమల్లో ఉన్నాయి. అయితే రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ అనేది ఉంది. ప్రజలు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, అలాగే ప్రచారం చేయడానికి హక్కు ఉంటుంది. కానీ బలవంతపు మత మార్పులు మాత్రం సామాజిక ఐక్యత, సామరస్యాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం డేటా ప్రకారం క్రైస్తవులను టార్గెట్గా చేసుకుని నమోదైన సంఘటనలు చాలా ఉన్నాయి. 2014లో 127 కేసులు ఉండగా అవి 2024కి 834కి చేరుకోవడం గమనార్హం. మరోవైపు కేరళ సీఎం లేక మరోవైపు విపక్ష పార్టీల ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుందన్నది తెలియాల్సి ఉంది.